రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ ఈ రెండు పార్టీల వైఖరి కూడా రాష్ట్రం అభివృద్ధి కావద్దు, రాష్ట్రంలో ఎవ్వరూ బాగుపడొద్దు, రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యతమైన విద్య అందించొద్దు, రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులు వచ్చి ఉద్యోగాలు రావద్దు, ఫ్యూచర్ సిటీ డెవలప్ కావద్దు, RRR రావద్దు, మూసి బాగుపడొద్దు. ఈ అంశాల మీదనే ఈ రెండు పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ వైఖరి ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారి విదేశీ పర్యటన. రేవంత్ రెడ్డి గారు అమెరికాకు పోవాలని అమెరికాలో హార్వర్డ్ యూనివర్సిటీ, MIT యూనివర్సిటీ, వర్జీనియా టెక్ యూనివర్సిటీ అధికారులతోటి, అక్కడ ఉన్నటువంటి సిబ్బందితోటి, అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ తోటి డిస్కషన్ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థల గురించి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ విద్యార్థుల గురించి, వాళ్ళ నాణ్యతను, వాళ్ళ స్కిల్ని పెంచి వాళ్లకు గ్లోబల్ స్టాండర్డ్లో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండే విధంగా వాళ్ళను తీర్చిదిద్దాలని ఒక మంచి ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారు అటు లండన్లో కానీ ఇటు అమెరికాలో పర్యటన పెట్టుకున్నారు. ఈ పర్యటన మీద అటు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారైనా, పోతే మన ధర్మపురి అరవింద్ గారైనా, లేదా రఘునందన్ రావు గారైనా, వీళ్ళు ఏం మాట్లాడిర్రు? మీరు ఒకసారి చూస్తే ఏదో మాట్లాడాలని, కాంగ్రెస్ని తప్పు పట్టాలన్న ఉద్దేశంతో మాట్లాడినట్టుగా క్లియర్గా కనపడుతుంది. ఎందుకంటే మొదట్లో ఏమన్నారు, అసలు మేము అడ్డుకోలేదు, ఆయనకి రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి కాబట్టి, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో పంచాయతీలు అవుతున్నాయి కాబట్టి వెనుకకు వస్తుందని చెప్పి ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే వాళ్ళకు మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ స్టేట్మెంట్ ఇచ్చిన దాకా కూడా తెలియదు రేవంత్ రెడ్డి గారు ఎందుకు వెనుకకు వస్తున్నారు. అప్పుడు బద్నాం ఏం చేద్దాం అనుకుర్రు, ఆయన వెనుకకు వస్తుండు, పార్టీ పరిస్థితి బాగాలేదు, ఇక్కడ చక్కదిద్దనికి వెనుకకు వస్తుండు, అన్ని చదువుకోండి అనే విధంగా మాట్లాడి తెలంగాణ ప్రజల్ని, కాంగ్రెస్ పార్టీని తప్పుతో పట్టించేటువంటి పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గురించి తప్పుగా మాట్లాడి. కానీ ఎప్పుడైతే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మాట్లాడిరో, రేవంత్ రెడ్డి గారు విదేశీ పర్యటన ఒక ముఖ్యమంత్రి స్థాయిగా పోవాలి తప్ప ఆయన ఇష్టానుసారంగా ఆయనకి ఇష్టమైన వాళ్ళని కలవనికనో, ఇష్టమైన వాళ్ళతో తిరగనికనో పోనిక లేదని చెప్పి మళ్ళా కౌంటర్ ఇచ్చారు. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మీకు సబ్జెక్టే లేకుండా ఎందుకు మాట్లాడాలి? మళ్ళీ దాన్ని వాస్తవాలు తెలుసుకొని దాని గురించి మళ్ళీ ఒక లైన్ ఎందుకు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే కేవలం మీ ఉద్దేశంలో రేవంత్ రెడ్డి గారు ఏం చేసినా కాళ్ళల్లో కర్రలేయాలి. గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2014 కంటే ముందు హైదరాబాద్ని న్యూయార్క్ చేస్తా, ఇస్తాన్బుల్ చేస్తా, కరీంనగర్ని, ప్యారిస్ చేస్తా, వరంగల్ని అని చెప్పి గాలి ముచ్చట్లు చెప్పింది. కానీ ఒక్కరోజు కూడా విదేశీ పర్యటనలకు పోయి వాస్తవంగా భారతదేశాన్ని కానీ మన తెలంగాణను డెవలప్ చేద్దామన్న ఆలోచన లేకుండే. ఇప్పుడున్న ముఖ్యమంత్రికి రాష్ట్రంలో 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల అధికారంలోకి వచ్చిన తర్వాత వాస్తవాలన్నీ తెలుసుకుంటూ మంచి నాణ్యతమైన విద్యను అందియాలని కోరుకుంటున్నటువంటి ముఖ్యమంత్రిని అడ్డుకునే ప్రయత్నం, ఈ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావద్దు, కాంగ్రెస్ ఏదైనా చేస్తే అడ్డుకోవాలని నేను ముఖ్యంగా 2 మంత్రులను అడుగుతున్నా, బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని. మీరు ఎక్స్టర్నల్ అఫేర్స్ తోటి మాట్లాడండి. తప్పేముంది మన రాష్ట్రానికి విద్యా సంస్థలను తీసుకొస్తే? తప్పేముంది మన రాష్ట్రానికి మంచి జరుగుతుంటే? మీరు ఈరోజు మీ మిగతా 2-3 ఎంపీలు ఎవరైతే స్పందించిర్రో సబ్జెక్టు లేకుండా, వాళ్ళకు కూడా కొంచెం జ్ఞానం ఇవ్వండి, కనుక్కొని ఏం జరిగిందో. ఇటు సబ్జెక్టు లేకుండా మాట్లాడటం ఒకటి, రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర ప్రజల మంచి కోసం పనిచేస్తుంటే కూడా దాన్ని తప్పుతో పట్టించి దాని ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజల్లోకి రాంగ్గా తీసుకుపోవాలన్న ఉద్దేశాన్ని మీరు ఖండించాలని వాళ్ళిద్దరిని కోరుకుంటున్నాను. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి గత 10 సంవత్సరాల అధికారంలోకి ఇస్తే ఏ మాత్రం కూడా ఈరోజు ఇంజనీరింగ్ విద్యార్థులు ఈరోజు రేవంత్ రెడ్డి గారు 10 సార్లు ఎందుకు ఈ స్కిల్ గురించి మాట్లాడుతున్నారు, స్కిల్ డెవలప్మెంట్ గురించి, మన విద్యకు ఉద్యోగానికి మధ్య ఉన్న గ్యాప్ని ఫిల్అప్ చేయాలన్న ఉద్దేశంతో. కాబట్టి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోండి, ఈ 2 పార్టీలకు కూడా కేవలం ఈ కాంగ్రెస్ మంచి పనులు చేయొద్దని, కాంగ్రెస్ ఏ పని చేసినా దాని గురించి నెగిటివ్ ప్రచారం చేయాలని, ఏం సబ్జెక్ట్ లేకుండా వచ్చి తొందరపడి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.